ఈరోజు మన ఫెయిత్ ఫోకస్లో ఒక ప్రత్యేకమైన అంశంతో మేము ముందుకు రావాలనుకుంటున్నాను. అదే వ్యాలంటైన్స్ ప్రేమ. ప్రేమ అన్నదానికి రెండు అక్షరాలైనా కానీ దానికి చాలా భావం ఉంది, చాలా అర్థం ఉంది. ఈరోజు ప్రేమ అన్నదాన్ని చిన్నవారు మొదలుకొని పెద్దవారిని ఎవరు అడిగినా కానీ ప్రేమ అన్నదాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ప్రేమ అన్నది చరిత్రలో చాలా ప్రభావితాన్ని చూపించింది. చరిత్ర మార్చేయడానికి ప్రేమ అన్నది ఎంతగానో దోహదపడేది. కాబట్టి ప్రేమ అన్నదానికి చాలా బలం ఉందని చాలామంది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఈ ప్రేమ అన్నదానికి కులం లేదు, మతం లేదు, అలాంటి వర్గ భేదాలు ఏమీ లేదు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ప్రేమ అన్నదానికి చాలా బలమైన రీజన్ ఉంది. ఇంత బలమైన రీజన్ ఉండడానికి, లేకపోతే ఈ ప్రేమకి ఎంత బలం ఉండడానికి ఈ ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది అని ఈరోజు వ్యాలంటైన్ స్పెషల్లో మనం మాట్లాడుకుందాం. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ, ప్రపంచ దేశాల చరిత్రలో కూడా చూసినట్లయితే ఈ ప్రేమ అన్నదానికి, లేకపోతే ఈ ప్రేమ చుట్టూ ఉన్న వ్యవహారానికి చాలా బలం ఉన్నట్లు, ఈ ప్రేమను బట్టే రాజ్యాలు కూలిపోవటానికి, ఈ ప్రేమను బట్టే రాజ్యాలు కట్టబడటానికి చాలా చరిత్రలో చాలా చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం బైబిల్లో చూసినట్లయితే క్రైస్తవులైన మనం ఈ యొక్క ప్రేమని, లేకపోతే ఈ యొక్క వ్యాలంటైన్స్ జరుపుతున్న ఈ దినాల్లో ప్రేమను మనం ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం. బైబిల్ చెప్తుంది ప్రేమ దేవుడై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. వాస్తవానికి మనుషుల్ని దేవుడు చేసుకున్నప్పుడు దేవునిలో ఉన్న కొన్ని గుణగణాలని మనుషులకు ఇచ్చాడు. వాటిలో అతి ప్రాముఖ్యమైన ప్రేమ. ఎందుకనంటే తండ్రి కుమార ప్రియక దేవుడు వారు ఏకమై ఉన్నారు, వారు ఒకరిని ప్రేమించుకునేవారు. నిజంగా ప్రేమ అన్నది మనం అర్థం చేసుకోవాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుళ్ళు ఉన్న ప్రేమను అర్థం చేసుకోవాలి. కాబట్టి వారి మధ్య అంత బలమైన ప్రేమ ఎమోషన్ ఉంటది. కాబట్టి అదే ఎమోషన్స్ ని ఆ మనుషులకి కలిగి ఉండడానికి దేవుడు ఆ రోజు దేవుడు క్రియేట్ చేసినప్పుడు ఇచ్చాడు. దేవుడు మనుషులను సృజించినప్పుడు తండ్రి కుమార త్రియక దేవుళ్ళ మధ్య ఉన్న ఆ ఎమోషన్స్ ని మనుషులు కూడా ఇచ్చారు. ప్రేమకు బలం, ప్రేమకు ఆర్జన్ త్రియక దేవుళ్ళ నుంచి వచ్చింది. అందుకనే దేవుని గురించి మాట్లాడాల్సినప్పుడు దేవుడు ప్రేమ స్వరూపైనాడు. ప్రేమకి ఏదన్నా రూపం ఉందంటే అది దేవుడే అని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. బైబిల్ అంతట్లో దేవుడు ప్రేమకు చాలా బలమైన ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు మనుషులు ఏ ప్రేమ తత్వానైతే మనుషులు దేవుని దగ్గర పొందుకున్నారో ఆ ప్రేమ కోసం తాతహలాడుతుంటారు. ప్రేమ అన్నది దేవుని దగ్గర నుంచి వస్తే, దేవుడిచ్చిన ఎమోషనల్ అయితే ఈ రోజు చూపిస్తున్న ప్రేమ మరి దేవుని ప్రేమలా లేదే, అది మాయతో కూడినట్లుగాను, లేకపోతే ఆ ప్రేమకు అర్థం లేనట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకు కారణం ఏంటి అని మీరు అడగొచ్చు. దానికి మనం అదే బైబిల్ ఆధారంగా చూసినట్లయితే దేవుడు ఆయన చేసి సృష్టిని చేసినప్పుడు ఆయన చేసినవన్నిటిని చూసి చాలా బాగుందన్నాడు. మనుషులకి ఇచ్చిన ఎమోషనల్ ప్రేమ కూడా చాలా మంచిదే. ఆ రోజు ఆదామవ్వలు కూడా చాలా సంతోషంగానే పవిత్రంగానే జీవించారు. కానీ వారి మధ్యలోకి వచ్చిన ఆదామవ్వల దగ్గరికి వచ్చిన ఆ సర్పంలో వచ్చిన పాపం ఈ రోజు మనుషుల్ని ఆ ఈర్ష్యలోనికి, ఆ ద్వేషంలోనికి, ఆ పగలోని తీసుకెళ్ళింది. ఈ రోజుల్లో ప్రేమ అంటే ఎలా అయిపోయిందంటే కామంతో కూడింది అయిపోయింది. తామకు కోరికలు తీర్చుకోవడానికి అమ్మాయి బాగున్నానో, అబ్బాయి బాగున్నాడనో, చూడటానికి ఇంపుగా ఉన్నాడనో, లేకపోతే టాలెంట్స్ నేను ఏదో బయటికి కనిపించే వాటిని చూసే ఎమోషనల్ అవుతున్నారే గానీ రియల్ ప్రేమ అంటే ఏదో అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటంటే పాపం కారణం. కాబట్టి తల్లి అప్పుడే పుట్టిన బిడ్డని తీసుకెళ్లి చెత్తల కొనలో పడేస్తా ఉన్నారు. అదే కన్న కొడుకులు, కన్న కూతుర్లు తల్లిదండ్రులని ప్రాణాన్ని తీయడానికి అని ఇష్టపడతా ఉన్నారు. అంతేకాదు పాపం ఎప్పుడైతే యాడైందో అప్పుడే ఆ మనుషులకు ప్రేమకు విలువ లేకుండా పోయింది. ఆ ప్రేమ పాడైపోయింది. మీరు అనొచ్చు, సరే ప్రేమ పాడైపోయింది, పాపం వల్ల ఈ ప్రేమ పాడైపోయింది, మరి దీన్ని ఎలా పొందుకోగలుగుతాం, పవిత్రమైన ప్రేమ నేను ఎలా పొందుకోగలుగుతాను అని మీరంటే, దీనికి బైబిల్లో ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. యేసు ప్రభు ఆయన ఒక ఉపమానం ఏం చెప్తున్నాడంటే, ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నాడు. చిన్న కుమారుడు మనకిలాగానే ఆ నిజమైన ప్రేమ, తండ్రి దగ్గర పొందుకోవాల్సిన ప్రేమను సరైన రీతిలో అర్థం చేసుకోలేకుండా లోకం ఆశలో పడిపోయి, లోకంలో ఉంది, డబ్బులో ఉంది, స్నేహితుల్లో ఉంది, దేంట్లో ఉందని, లేదా కామంలో కోరికలో ఉందని ఆ తండ్రి దగ్గర కంటే కూడా వీటి దగ్గర ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడు. చివరికి చాలా పాడైపోయి, చివరికి తాను ఏ విషయంలో తాను రెక్టిఫై చేసుకుని తాను బాగు చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో చివరికి తండ్రి ప్రేమ అర్థం చేసుకుని తండ్రి దగ్గరికి వచ్చి చెబుదాం అనుకుంటే తండ్రి అంటున్నాడు, అదే రావటమే కావాల్సి, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తున్నాను అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. కాబట్టి నీ ఎడలా నేను విలువకు కోపం చూపిస్తున్నాను. ఇదిగో నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానని యేసు ప్రభు తన మాటలతో ఆయన ప్రజలకు ఎలా చెప్తున్నాడంటే, ఆయన సిలువ రక్తం కార్చినంతగా ఆయన మనం ప్రేమిస్తున్నాడు. ఇవేందో మనం పాపులుగా ఉన్నప్పుడే
దేవుని ప్రేమించడానికి అర్హులుగా చిన్న కుమారులాగా అర్హులు కానప్పుడే తండ్రి మనం ప్రేమిస్తున్నాడు. ఈ రోజు అంటున్నాడు, ఇదిగో నిజమైన ప్రేమలో ఏమాత్రం కల్మషం లేదు. నీ కొరకు ఆయన రక్తం కాచి చిలువలో ఆయన చాచిన చేతులతో నీ వైపు చూస్తావన్నాడు. ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ కొరకు అన్కండిషనల్ గా ప్రేమించే ప్రేమ నా ప్రేమ. ఇదే పవిత్రమైన ప్రేమ. లోకంలో కోరుకున్నట్లుగా అపవిత్రమైన ప్రేమ, కామంతో కోరుకున్న ప్రేమ కాదు. అవసరం లేకపోతే చంపేసేయమనేది ప్రేమ కాదు. నీ కొరకు నా ప్రాణాలు ఇచ్చి నిన్ను పొందుకోవడానికి, నిన్ను తిరిగి ఆ నిజమైన ప్రేమలో తీసుకురావడానికి ఇష్టపడే ప్రేమ నిజమైన ప్రేమ. ఏ ప్రేమనైతే యేసు ప్రభు సిలువలో చూపించాడో ఆ ప్రేమ ఈ రోజు అయినా గానీ నువ్వు అర్థం చేసుకోవాలని, ఆయన వైపు నువ్వు చూడాలని, ఆయన యొక్క పవిత్ర ప్రేమను నువ్వు కూడా నీ హృదయంలో పరిపూర్ణంగా అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నిజంగా నువ్వు ఆ పవిత్రమైన ప్రేమను పొందుకోవాలనుకున్నది నీ ఆశ అయితే ఒకసారి ఉన్న ప్లేస్ లోనే యేసయ్యా నీ పవిత్రమైన ప్రేమ నా హృదయాన్ని నింపండి అయ్యా అని కానీ చిన్న ప్రార్థన చేసుకోగలిగితే నీ హృదయం నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు ప్రేమను కోరుకుంటావా? ఈ వ్యాలంటైన్ రోజునైనా గానీ ఆ ప్రేమ గురించి నువ్వు ఆలోచిస్తావా?